కాలపరిమితి దాటినటువంటి టాబ్లెట్ ను వేసుకోవడం వల్ల తమ కూతురు మృతి చెందిందని మృతురాలు కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ సంఘటన దోమ మండల పరిధిలోని పాలేపల్లి గ్రామంలో జరిగింది. ఇక పాలేపల్లి గ్రామానికి చెందినటువంటి చంద్రయ్య నరసమ్మలు కూతురు లక్ష్మి పరిగి మండల పరిధిలోని జాఫర్పల్లి గ్రామ శివారులో ఉన్నటువంటి మోడల్ స్కూల్లో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతూ ఉంది. ఇక సంక్రాంతి పండుగకు ఇంటికి వచ్చినటువంటి లక్ష్మి అనారోగ్యానికి గురై దోమ మండల కేంద్రంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో ట్రీట్మెంట్ తీసుకుంది. ఇక డాక్టర్ రాసిచ్చినటువంటి మందులు వేసుకున్న తర్వాత పరిస్థితి విషమంగా మారడంతో పరిగి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఇక మార్గ మధ్యంలో లక్ష్మి మృతి చెందినట్లు డాక్టర్లు తెలిపారు. మృతురాలు కుటుంబ సభ్యులు ఫిర్యాదు మేరకు దోమ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తూ ఉన్నారు. ఐదు రకాల టాబ్లెట్లు పేర్లు డాక్టర్ చదువుతున్నాం. 5 రకాల టాబ్లెట్లు ఇచ్చిన అంటే అవును నేను ఇచ్చినాను. ఏవయానంటే నా దగ్గర ఉన్నాయి 5 కేసులు చూపిస్తున్నాడు. ఆయన 4 టాబ్లెట్లు ఉన్నాయి, ఒక సిరప్ ఉంది. మళ్ళీ మొన్నటి కూడా కలిసి ఉన్నాయి అనమాట. మొన్నటివి 2 టైప్స్ అంటున్నారు. మొత్తం 8 టైప్స్ టాబ్లెట్స్ ఇచ్చారు మనకు. 4 రకాలు మొన్నటివి ఆయనేమో నేను 2 రకాల టాబ్లెట్స్ రాశాను. ఒకటి 4 ఒకటి 2 రాశాను. 2 ప్లస్ మొత్తంగా 6 టైప్స్ అవుతుంది. సరే అది వదిలిపెట్టండి.